రాష్ట్రంలో కొనసాగుతున్న ఒక అక్రమ అరెస్టుల పర్వానికి సంబంధించి అనేక పరిణామాలకు సంబంధించి వాళ్ళ మనతో పాటు చర్చలు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు, అదేవిధంగా అనలిస్ట్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ఎందుకంటే వీకెండ్ వస్తుందంటే చాలు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సెలవు దినాల్లో కూడా ఒక కోర్టు ప్రొసీడింగ్స్ కి వెళ్లకుండా ఒక కుట్రపూరితంగా అరెస్టులు చేస్తున్నారు అన్న ఒక పరంపర కొనసాగుతుంది. ఆ తర్వాత పండగ టైంలో నిజంగా అరెస్ట్ చేయాల్సినంత తీవ్రమైన కేసెస్ కాకపోయినప్పటికీ కూడా హడావిడిగా అరెస్ట్ చేయడము, ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు, ఎట్లా వ్యవహరిస్తున్నారు, రాత్రంతా కూడా 3 టౌన్ పిఎస్ లోనే ఉంచిండ్రు. ముందు సంజయ్ కేసు ఫైల్ చేయను, కంప్లైంట్ చేయనని మాట్లాడిండ్రు. కానీ తర్వాత స్పీకర్ను కలిసిన తర్వాత ఈక్వేషన్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయినాయి, పరిణామాలన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. వీటన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? స్టిల్ ఇంకా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు కౌశిక్ రెడ్డిని. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్న మెంబర్స్కి, అదేవిధంగా స్వేచ్ఛ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. ఒకటండి, నెంబర్ 1, ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించింది ఎస్డిఎఫ్ ఫండ్స్ అని చెప్పేసి. ఏవైతే ఫండ్స్ వస్తాయో వాటన్నిటికి కూడా ఎస్డిఎఫ్ ఫండ్స్ ఎమ్మెల్యేల మీద ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలండి, ఏది గవర్నమెంట్. కానీ ఏం చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఆ ఎమ్మెల్యేల పేరు మీదనే ఎస్డిఎఫ్ ఫండ్స్కి సంబంధించినటువంటి వాటి ప్రొసీడింగ్స్ మొత్తం ఆ ఎమ్మెల్యేల పేరు మీద ఇచ్చింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, యాజ్ పర్ ది కాన్స్టిట్యున్సీ అంటే కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఏం చేశారంటే వీళ్ళు కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారో ఓడిపోయిన వాళ్ళని, అది హుజురాబాద్ కౌశిక్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేకపోతే కోరుట్ల సంజయ్ అన్న కాన్స్టిట్యున్సీ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో రాష్ట్రం మొత్తంలో, నాట్ ఓన్లీ ఐఎమ్ టెలింగ్ ద ఓన్లీ ఈ కరీంనగర్ జిల్లా అని కాదు, రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఇవ్వకుండా ప్రొసీడింగ్స్ మొత్తం కూడా వాటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ప్రభుత్వ ప్రోగ్రాంలు ఏది జరిగినా కానీ ఆ డయాస్ మీద ఉండాల్సింది ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉండాలండి. ఆ ఎమ్మెల్యేని పిలవకుండా అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి వ్యక్తులను డయాస్ మీదకి పిలవడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఉన్నప్పుడు ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించిన ప్రశ్నలను తట్టుకోలేకపోయినటువంటి పార్టీ ఏం చేశారంటే వెంటనే మైక్ సంజయ్ గారికి ఇచ్చి, కోరుట్ల ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి సంజయ్ గారికి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుందని చెప్పేసి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేయడం జరిగింది. మరి మా కాన్ఫరెన్స్కి ఏం రావట్లేదు, మరి మీ కాన్ఫరెన్స్కి వస్తున్నాయి, ఎక్కడ వచ్చినా చెప్పండి అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడం తప్పు అవుతుంది, ప్రశ్నించే గొంతుకలను అణచేయాలని చెప్పేసి ఈరోజు ఎవరైతే కౌశిక్ రెడ్డి అడిగింది ఏంటి, ఈ ప్రభుత్వంలో మా అందరికీ ప్రజలకు దక్కాల్సినవన్నీ కూడా దక్కాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అంతేందుకండి, అంటే నేనేమంటానంటే, ఇప్పుడు నేను ప్రస్తుతం మాది పండుగకు మా ఊరికి వచ్చిన, పెద్దపల్లికి వచ్చిన 4వ తారీఖు నాడు, డిసెంబర్ 4వ తారీఖు నాడు సీఎం మీటింగ్ ఉండే. సీఎం మీటింగ్ ఉన్నంత వరకు, ఆ మీటింగ్ వరకు వడ్లకు బోనస్ వేస్తామని అప్పటిదానికి ఎవరైతే వడ్లు ఇచ్చారో వాళ్ళకి బోనస్ వేసారు. 4వ తారీఖు తర్వాత ఇచ్చినటువంటి ఒక్కరికి కూడా ఇప్పటివరకు కూడా బోనస్ వాళ్ళే. కావాలంటే వాళ్ళ దగ్గర ఏమైనా రికార్డు ఉంటే బయట పెట్టమని చెప్పండి, నేను అంటే డైరెక్ట్గా అడుగుతున్నాను. కాబట్టి ఏదైతే ఉన్నదో ఇక్కడ కంప్లీట్గా మొత్తం కూడా నేనేమంటున్నానంటే, కౌశిక్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే ప్రొసీడింగ్స్ అన్ని మా పేరు మీద ఇవ్వాలి, మీరు ఎట్లా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల పేరు మీద, అది తప్పు కదా అని ప్రశ్నించినందుకు ఆయనను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని. అదేవిధంగా సంజయ్ గారిని ప్రశ్నించారు, సరే నువ్వు కాంగ్రెస్ పథకాలు బాగున్నాయి అంటున్నావు కదా, మరి నువ్వు ఏ పార్టీ నుంచి అలా గెలిచినావు, నువ్వు ఏ పార్టీ నువ్వు డిక్లేర్ చేసి దాని గురించి మాట్లాడు అని అన్నారు. అంతే, దానికి ఏం సమాధానం చెప్పకుండా ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి స్పీకర్కు లెటర్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం. ఏంటంటే కౌశిక్ రెడ్డి ప్రతిదానికి ప్రశ్నిస్తుంది కాబట్టి ఆయన ఏ విధంగా అంటే ఆయన మీద ఏదో విధంగా కేసులు పెట్టాలి. ఇప్పుడు ఎందుకంటే 1 వీక్ హాలిడేస్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ మండే వరకు కోర్టులు సెలవు కాబట్టి ఈ సమయంలో ఆయనను వేధింపులకు గురి చేయాలి, పండుగ కూడా కుటుంబ సభ్యులతో జరపకుండా ఉండాలని చెప్పేసి కుట్రపూరితంగా కేసు పెట్టారు. తప్పకుండా అంటే నేనేమంటానంటే దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం. రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తారు. ఎవరెవరైతే కుట్రపూరితమైనటువంటి కేసులు పెడుతున్నారో వారందరికీ టిట్ ఫర్ టాట్ చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. రైట్ రాకేష్. జమీలుద్దీన్ గారు, అంటే ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? నిజంగా
అరెస్ట్ ఇంత సీరియస్గా అరెస్ట్ చేసి పండగ రోజు తీసుకుపోవాల్సిన అవసరమా ఒక ప్రజాప్రతినిధిని అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. వెండెట్టా పాలిటిక్స్ చేస్తూ ఉన్నదండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో. కేవలం కుట్రపూరితంగా, కక్షపూరితంగా, వ్యక్తిగతంగా తమ ద్వేషాన్ని చేసుకోవడానికి ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించే వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ గొంతు నొక్కుదామన్న ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాస్తవంగా మొన్న కరీంనగర్ ఏదైతే జిల్లా సమీక్షా సమావేశం పెట్టారో ఆ సమీక్షా సమావేశంలో మంత్రులు వస్తున్నారని చెప్పి ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అక్కడ ఉన్నటువంటి 13 మంది ఎమ్మెల్యేలను కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందరినీ ఆహ్వానించారు. అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మీకు వాళ్ళను పిలిచి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేకపోతే అసలు వాళ్ళని ఆహ్వానించకపోతే అయిపోతుండే కదా. వాళ్ళని ఎందుకు పిలిచిరు? మీరు పిలిచినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఎజెండా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో నేను ఆ ఎజెండా కూడా చూడడం జరిగింది. ఆ రైతు భరోసా మీద, అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల మీద, రేషన్ కార్డుల మీద సమీక్షా సమావేశం అని పెట్టారు. దానికి సంబంధించి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించే సందర్భంలో వారిని రెచ్చగొట్టింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు. వారు లేచి ఏమన్నారు అంటే బీఆర్ఎస్ వల్ల బట్టలు ఇప్పిస్తామని చెప్పి వారు ఒక పదం వాడడం జరిగింది. వాడినప్పుడు కౌశిక్ రెడ్డి గారు లేచి మీరు అసలు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా ముందు తేట తెల్లం చేయడం, దానిలో తప్పే ఉన్నది. సరే అడిగే విధానంలో ఆవేశపూరితంగా అడిగిరు కావచ్చు, ఆవేశం, వాగ్వాదాలు, చర్చోపచర్చలు అన్నది ఇది కామన్, ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. ఏదన్నా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య కూడా జరిగే సంవాదం. దీనికి ఒక మసిపూసి మారడుగాయ చేసి అక్కడేదో నేరం జరిగినట్లు ఒక ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన లైవ్లో ఉంది, వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అక్కడ అది నేరపూరితమైన సంఘటన కానే కాదు మొట్టమొదటిది. రెండోది, ఒకవేళ దాన్ని నేరపూరితంగా ఎవరన్నా భావిస్తే ఒక కంప్లైంట్ ఇస్తే ఒక కేసు అవుతుంది. ఒకే సంఘటన మీద 4 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. ఏది? 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. అంటే సెటిల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఉంది, 1 person కెనాట్ బి పనిష్డ్ ఫర్ ఏ క్రైమ్ 2 times. ఒక నేరానికి 2 సార్లు మీరు శిక్షించగలరు. అటువంటిది ఒక తప్పు జరిగిందని మీరు అనుకుంటే, అసలు అక్కడ తప్పే జరగలేదు అనుకుంటే 4 కేసులు ఎట్లా రిజిస్టర్ చేస్తారన్నది మొదటి ప్రశ్న. సరే, ఆ చేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో, అందులో పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక అడ్వకేట్గా నేను చెప్తా ఉన్నా, అందులో పెట్టింది BNSలో 132, 115, 352, 292 అండ్ 126. ఈ అన్ని కేసెస్లలో కలిపి కూడా ఇవే సెక్షన్లు ఉన్నాయి. ఈ అన్ని సెక్షన్లలో చూస్తే కూడా ఏది కూడా 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించదగ్గ సెక్షన్ కాదు. 2 సంవత్సరాల లోపే. ఒకటైతే ఓన్లీ ఫైన్ అయ్యేదగ్గ సెక్షన్, ఒకటి నెల రోజులు శిక్ష అయ్యేదగ్గ సెక్షన్, ఒకవేళ నేరం నిరూపితమైతే కోర్టులో. అట్లా దానికి మీరు అరెస్ట్ చేసే అవకాశమే లేదు. ఎందుకు అనంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అన్న కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష విధించదగ్గ ఏ కేసులో కూడా మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, నోటీస్ ఇవ్వాలి. అప్పుడు 41 CRPC అందరూ, ఇప్పుడు 35 BNNSలో మీరు నోటీస్ ఇవ్వాల్సిన కేసు. అటువంటి కేసు అది కూడా ఎవరి మీద పెట్టిరు? ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, ఎలక్ట్ అయినటువంటి మనిషికి మీరు ఫోన్ కాల్ చేసి మీరు రావాలి పోలీస్ స్టేషన్కు అంటే రాగలుగుతాడు, నోటీస్ ఇస్తే పిలిస్తే వస్తాడు. మీరు ఎలాంటి విచారణ చేసినా సహకరించగలిగే వ్యక్తిని కరీంనగర్ పోలీసులు పనిగట్టుకొని హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేయడం. ఆ అరెస్ట్ చేసే ముందు కూడా అంటే ఏ నిందితుడు కానీ ఏ పౌరుడు కానీ ఆయనకున్న హక్కులు ఏంటిది అని అంటే మీరు అరెస్ట్ చేస్తుంటే రీజన్స్ ఫర్ అరెస్ట్ చెప్పాలి. అది నిన్న చెప్పలేదు. ప్లస్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైతే భార్య పిల్లలు ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలి మేము అరెస్ట్ చేస్తున్నామని. అది ఏది లేదు. నిన్న వచ్చిరు స్టూడియో ముందు నుంచి ఎత్తుకొని పోయినరు. అంటే మొన్న కూడా రీసెంట్గా పట్నం నరేందర్ రెడ్డి గారికి సంబంధించి కూడా లఘుచర్ల కేసులో కూడా ఏం చేశారు, ఇదే విధంగా వారు పార్క్ దగ్గర వాకింగ్ చేస్తూ ఉంటే వారిని కూడా ఈ బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. దీని మీద కూడా పోలీసులకు మొట్టికాయలు వేసింది హైకోర్టు. అదేవిధంగా హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఒక సంఘటనకు సంబంధించి 2, 3, 4 ఎఫ్ఐఆర్లు చేయడానికి వీల్లేదు అని నిన్నటి కేసులో చెప్పింది. ఒక నెల రోజులు కూడా కాలే నరేందర్ రెడ్డి గారికి సంబంధించిన కేసులో మళ్ళీ అదే తప్పు ఇలా కరీంనగర్ పోలీసులు చేస్తున్నారు. ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే నిన్న కేసు రిజిస్టర్ అయింది 1 టౌన్లో, అరెస్ట్ చేయడానికి వచ్చింది 2 టౌన్ ఇన్స్పెక్టర్, వారిని తరలించింది 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు. అంటే ఇది ఇష్టారాజ్యం. అంటే 1 టౌన్ లో కేసు అయితే 1 టౌన్ సంబంధించిన వాళ్ళు రావాలి పద్ధతి లేదు, 1 టౌన్ కు తీసుకుపోవాలి. 1 టౌన్ లో కేసు అవుతుంది, 2 టౌన్ CI అరెస్ట్ చేస్తారు, 3 టౌన్ లో రాత్రి అంతా ఉంచుతారు. నిన్న పండగ ఇవాళ పండగ, ఈ పండగ పూట అంత అత్యవసరం ఏమొచ్చింది? ఇంకోటి ఇవన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్ సెక్షన్స్ ఉన్నాయి. అంటే కాగ్నిజబుల్ సెక్షన్ అంటే ఇమీడియట్ రేప్, మర్డర్ లాంటివి జరిగినప్పుడు మీరు ఇమీడియట్ దాన్ని ఆయనకు అదుపులోకి తీసుకోవాలి, ఇమీడియట్ దాని మీద దర్యాప్తు చేపట్టాలి. ఇది ముందు దర్యాప్తు చేసి అసలు సంఘటన జరిగిందా జరగలేదా, అందులో ఏమైనా నేరం ఉందా లేదా అన్నది తెలుసుకోకుండా ఇమీడియట్గా ఒక ప్రజాప్రతినిధి, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకుపోయి రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అని అంటే ఇది కేవలం కక్షాపూరితం, కుట్రపూరితం. ఈ ముఖ్యమంత్రి గారు వారు ప్రమాణ స్వీకారం చేసినాడు, నేను రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తా అని ప్రమాణ స్వీకారం చేసి కూడా ఇవాళ కేవలం తన వ్యక్తిగత కక్షలతోని ఈ రకమైన అరెస్ట్ చేస్తున్నారు. అంటే
నోరు నొక్కితే మాట్లాడే వాళ్ళను ఈ అక్రమ కేసులు పెడితే నిర్బంధిస్తే ఈ నోర్లు మూతలు పడితే వీళ్ళు బంద్ అవుతారని అనుకుంటున్నారు. కానీ అడిగేదంతా కూడా ఏం అడిగారు? ఇప్పుడు డాక్టర్ సంజయ్ గారు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు బాగున్నాయి అని చెప్పి. ఓకే, మీరు కౌశిక్ రెడ్డి గారు అదే చెప్పారు, మీకు పథకాలు నచ్చితే రాజీనామా చేసి మళ్ళీ నిల్చొని గెలు. నువ్వు ఇలా కేసీఆర్ గారు కదా నీకు పెట్టిన భిక్ష, నువ్వు మళ్ళీ రాజీనామా చేసి గెలిస్తే చలో పోయి కాంగ్రెస్ మీకు ఏడాది పాలన మీ రెఫరెండం అయిపోతుంది, మీ పథకాలు బాగున్నది తెలిసిపోతుంది, నీ సొంత బలం తెలిసిపోతుంది అని చెప్పి. అంటే ప్రజలకి మీరు చేయాల్సింది చెయ్యండి, ప్రజలకి ఇది కావాలి, ఈ విధంగా నష్టం జరుగుతుంది, ఇట్లా విధానం మార్చుకోండి అని మాట్లాడినందుకు అరెస్టులు చేస్తున్నారు. కానీ ఇంకొక వైపు కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి ఎట్లా ఉందంటే వాళ్ళు డైరెక్ట్గా పోలీసులు ఎదురుగా దాడులకు పాల్పడతారు, వాళ్ళ ఎదురుగా హెచ్చరికలు జారీ చేస్తారు, దాడులు చేస్తాము అని చెప్తారు. నిన్న మీ ఆఫీస్లోకి చొరబడి దాడి చేస్తామని చెప్పి ఇదే చొప్పదండి శాసనసభ్యులు గారు పత్రికాముఖంగా చెప్పారు. మరి వారి మీద సుమోటోగా కేసు బుక్ చేస్తారా? లేదు, ముఖ్యమంత్రి గారి అన్నదమ్ముల వల్లనే నేను చనిపోతున్నా అని చెప్పి వాళ్ళ ఊరికి సంబంధించిన మాజీ సర్పంచ్ గారు ఆయన రాసి చనిపోయాడు, దాని మీద ఇంతవరకు కేసు లేదు. మరి అక్కడ ఏం చేసిర్రు అంటే నిన్న నల్గొండలో మీరు దాడి చేస్తారు పార్టీ ఆఫీసుల మీద, వాళ్ళ మీద కేసు ఉండదు. నడి హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్ మీద దాడి చేస్తారు. పార్టీలు ఏవైనప్పటికీ మీరు ఈ పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే సంస్కృతి ఏదైతే ఉందో గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఎవరు కూడా చూడలే. ఒక పటిష్టమైన శాంతి భద్రతల వ్యవస్థ ఉన్నది, చీమ చిట్టుకుమన్న పోలీసులు స్పందించారు, ఏమాత్రం ఇది జరగకుండా చూసిరు. అది నడిబొడ్డులో మీరు గాంధీ భవన్ నుంచి బయలుదేరుతారు, పోయి బీజేపీ ఆఫీస్ మీద దాడి చేస్తారు, నల్గొండలో పోతారు, బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి చేస్తారు. నిన్న మీ ఎమ్మెల్యే మేము మీ ఆఫీసులోకి చొరబడి కొడతామని చెప్పి బహిరంగంగా బెదిరిస్తారు. అంటే ఇది గుండా రాజ్యం చేస్తాం పోలీసులను అడ్డుపెట్టి అని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు కేవలం అధికార పార్టీ నేతల చేతుల్లో తొత్తులుగా మారకుండా అసలు చట్టపరమైన అంశాలు ఏంది, రూల్ ఆఫ్ లా ఏంది, ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం ఏదన్నా మనం కేసు చేసే అవకాశం ఉందా లేదా, ఒకవేళ చేస్తే మేము చట్ట పరిధిలో ఎట్లా వ్యవహరించాలి అని చెప్పి ఒకవేళ ఈ పోలీసులు ఆ స్పృహ లేకుండా చేస్తే మాత్రం ఇది తప్పకుండా న్యాయస్థానాల్లో వాళ్ళకి చీవాట్లు పడతా ఉన్నాయి. వీళ్ళు ఎన్ని రిమాండ్లు చేస్తే అన్ని రిమాండ్లు రిజెక్ట్ అయ్యాయి. అంటే ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది ప్రజలకి, బేసిక్గా పోలీసులు ఇట్లా ఇంత ఒక దౌర్జన్యంగా ఇప్పుడు ప్రజాప్రతినిధి పట్ల కావచ్చు, సామాన్య ప్రజల పట్ల కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎవరి పట్ల అయినా సరే ఈ విధంగా ఇట్లా దౌర్జన్యపూరితంగా నిజంగా వ్యవహరించడం చట్టబద్ధమైన అని ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. చాలా తప్పు. ఈ విషయాన్ని పదే పదే ఉన్నత న్యాయస్థానం చెప్తా ఉన్నది. ఇప్పుడు ఎన్ని కేసుల్లో వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని పోయినా అంటే రిమాండ్ రిజెక్ట్ కావడం అన్నది అది వాస్తవంగా ఒక షేమ్ఫుల్గా ఫీల్ కావాల్సింది. పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నోటీస్ ఇవ్వదగ్గ కేసుల్లో ఎందుకు రిమాండ్ చేస్తున్నారు? నిన్న శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గారిని అరెస్ట్ చేసి పట్టుకుపోయారు ఒక నెల రోజుల క్రితం. ఏమైంది? రిమాండ్ రిజెక్ట్ అయింది. ఎవరిని తీసుకొని పోయినా రిమాండ్. అంతకుముందు కూడా ఇదే కౌశిక్ రెడ్డి గారు దరఖాస్తు ఇస్తా అని చెప్పి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు పోతే వారి యొక్క ఫిర్యాదు స్వీకరించకుండా ఉల్టా పోలీసు వాళ్ళే నా విధులకు ఆటంకపరిచారు. ఇప్పుడు ఇందులో కూడా ఉంది విధులకు ఆటంకపరచడం. సెక్షన్ 132 ఆఫ్ బిఎన్ఎస్ ఏంటంటే టు అబ్స్ట్రక్ట్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. అంటే పోలీసు వాళ్ళు మా విధులకు ఆటంకపరుస్తారు అని దరఖాస్తు పెడితే ఇంకా మీరు పోలీసు వాళ్ళు ఏం రక్షణ కల్పిస్తారు? ఇదంతా సమస్య ఎక్కడ వస్తూ ఉన్నది? ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి లేకపోవడం, ఆ హోంమంత్రిత్వ శాఖ ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకోవడం, ఇన్ని సంఘటనలు జరిగితే కూడా ఒక్క సంఘటన మీద కూడా ముఖ్యమంత్రి గారు నోరు విప్పి మాట్లాడకపోవడం, ఎంతసేపు అని నోరు విప్పితే బూతులు తిట్టడం తప్ప అసలు ఈ శాంతి భద్రతలు ఏంది, సమీక్ష ఏంది, ఈ కింది స్థాయి మా కార్యకర్తలు ఎట్లా కంప్లైంట్ ఇస్తున్నారు? ఒక్క సంఘటనకు సంబంధించి ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇస్తారు, ఎమ్మెల్యే గారు పిఏ కంప్లైంట్ ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి సుడా చైర్మన్ గారు కంప్లైంట్ ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కంప్లైంట్ ఇస్తారు. అసలు ఒక సంఘటన అసలు అక్కడ నేరం లేదు, ఆ నేరపూరితమైన వాతావరణం లేదు. ఒక సభలో ఒక చర్చ జరిగింది, వాడి వేడి చర్చ జరిగింది. అందులో అసలు ఎమ్మెల్యే గారిని అక్కడి నుంచి లాక్కొని పోయారు పోలీసు వాళ్ళు. అసలు ముందే అది సిగ్గుపడాలి. ఎందుకంటే సభ నిర్వహించేది మంత్రులు, రాష్ట్ర స్థాయి మంత్రులు ముగ్గురు. మీరు డయాస్ మీద ఉన్న సందర్భంలో ఒక ఎమ్మెల్యే గారిని పోలీసు వాళ్ళు మీ అనుమతి లేకుండా ఎక్కి ఎట్లా లాక్కొని పోతారు? ఆయన ఒక హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ ఓట్లేస్తే కదా ఎమ్మెల్యే అక్కడికి వచ్చిండు. మరి అటువంటిప్పుడు ఎందుకు పిలిచిరు? ఆయన ప్రశ్నించింది కూడా ఏంటిది? మీరు ఎస్డిఎఫ్ నిధులు అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించినటువంటి నిధులు మీరు జియోలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని రాస్తున్నారు. మీరు 3వ ప్లేస్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్, హుజరాబాద్లో కాంగ్రెస్ 3వ ప్లేస్లో ఉంది. ఆ ఇన్ఛార్జ్ పేరు మీద మీరు ప్రొసీడింగ్స్ జారీ చేస్తే ప్రజల ఓట్లతో గెలిచి వచ్చిన వారికి మాకు అవమానం అవుతుంది. కాబట్టి మీరు ఇది తప్పు అని చెప్పి ఆయన అడిగిండు. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్లో నుండి ఎలగొట్టాలి, లేకపోతే ఇంకా ప్రశ్నలు అడుగుతాడు. మీ ఇంద్రమ్మ ఇండ్లేమై అంటాడనా, మరి రైతు భరోసాని మీరు మోసం చేసిరు, 15,000 అని చెప్పి మళ్ళీ 6,000కి తెచ్చిరని చెప్పి అడుగుతాడని భయమా తెలియదు. కానీ మొత్తానికి ఒక సీన్ క్రియేట్ చేసి
కౌశిక్ రెడ్డి గారిని సభ నుంచి ఎల్లగొట్టారు. ఎస్, అంటే వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంటే వీటన్నిటిని చేయడం ద్వారా ప్రభుత్వం ఎటువంటి సంకేతాలను ప్రజల్లోకి పంపిస్తుంది, ఏం చేయదలుచుకుంది అనేది ప్రశ్న తలెత్తుతుంది. రాకేష్ గారు, ఒక ప్రశ్న తలెత్తుతుంది, ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇస్తుంది, ఏం చెప్పదలుచుకుంది, తమ విధానాలకు సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది, ఇటువంటి అక్రమ అరెస్ట్ల ద్వారా నిజంగా అనవసర రాద్ధాంతాలు యాగి చేయడం ద్వారా, అంటే కేసులు పెడితే ఏం జరుగుతుంది, అక్రమంగా కేసులు బనాయిస్తే ఏం జరుగుతుంది, భయపడి క్వశ్చన్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతారా? సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా ప్రతి చోట ప్రతి సందర్భంలో ఎక్కడ కుదిరితే అక్కడ ఎట్లా వీలైతే అట్లా అంతా కూడా ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక నిరసన వ్యక్తం చేస్తూ అన్నింటిని ఎగ్జిబిట్ చేసిన సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇట్లా అక్రమ కేసులు పెట్టి ఏదో చేద్దాం అనుకున్న దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏం జరుగుతుంది? అక్రమంగా అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అసలు? రాకేష్ గారు చెప్పండి. రాకేష్ గారు మ్యూట్ లో ఉంది, మ్యూట్ తీసేసి చెప్పండి. ఒకటండి, రాష్ట్రంలో ఎవరెవరైతే ప్రశ్నిస్తారో, ఎక్కడైతే ప్రశ్నలు తలెత్తుతాయో, ఎవరైతే ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు కౌశిక్ రెడ్డి గారి అంశాన్ని మాట్లాడుకునే సమయంలో మనం మరొక్కసారి కేటీఆర్ గారి అంశాన్ని మాట్లాడుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ గారు పదే పదే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ అసలు మీరు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏంది, మీరు ఇచ్చినటువంటి హామీలేవి, మీరు ఇచ్చినటువంటి ఏవైతే ప్రతి ఒక్కటి అయితే రైతు భరోసా ఏమైంది, లేకపోతే 500 రూపాయల బోనస్ ఏమైంది అని చెప్పేసి ప్రశ్నిస్తారు. కాబట్టి వెంటనే ఆయన మీద కూడా అక్రమ కేసులు పెట్టాలని చెప్పేసి ప్రతిరోజు కూడా ఆయన ఏదో ఒక విధంగా అక్రమ కేసులు ఎక్కించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ కార్ రేసింగ్ అని, ఆ ఈ కార్ రేసింగ్ కంటే ముందు ఏదో ఇంట్లో ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటే దానికని చెప్పేసి దాని మీద ఒక కేసు పెట్టడానికి, లేకపోతే ఇంకో కేసు పెట్టడానికి ప్రతిరోజు ఏదో ఒక విధంగా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్నిస్తున్నది ఏంది? ప్రజలు మీరు ఏదైతే ఎలక్షన్లలో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేస్తున్నారా, ఆ హామీలు అమలు చేయండి అని చెప్పేసి ప్రజల పక్షాన ఏదైతే ప్రశ్నించడం జరుగుతుందండి. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నా అంటే ఈరోజు కంప్లీట్గా అంటే ఒక కక్షపూరితమైనటువంటి ఎక్కడి నుంచి ఈరోజు కౌశిక్ రెడ్డి గారు అరెస్ట్ చేసింది ఏంది? గవర్నమెంట్ లాగా వ్యవహరించాలి, ఎందుకు వ్యవహరించట్లేదు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఈ అరెస్టులు చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ నేనేమంటున్నా అంటే ఈరోజు మళ్ళీ నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క అక్రమ కేసులకు ఆ సెక్షన్లు కూడా సరిగ్గా పెట్టట్లేదు. ఆ సెక్షన్లు ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తా అంటే విధులకు ఆటంకం కలిగించడం ఏంటి? అసలు పోలీసులో డ్యూటీ కంప్లైంట్ తీసుకోవడం కదా, అట్లాంటి కేసులు పెట్టడం. లేకపోతే ఈరోజు SDF ఫండ్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే దాని మీద కేసులు పెట్టడం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కనీసం ఒక ఈవెంట్ నిర్వహించలేకపోయినా విఫలం చెందినం అని చెప్పేసి అంటే దాని వెంటనే ఈ కార్ రేసింగ్ అని ఒక కేసు పెట్టడం. కాబట్టి కమిషన్లు, కంప్లైంట్లు ఈరోజు కాళేశ్వరం 1,00,000 కోట్ల నుంచి 55 కోట్లకు వచ్చింది. రేపు పొద్దుగల గొర్రెల పంపిణీ మీద 1,00,000 రూపాయలకు కూడా కేసులు పెడదామని ప్రణాళిక రూపొందిస్తుంది. ఒక్కటే చెప్తున్నా, ఈరోజు 1 year అయింది కదా, ఈ 1 year కాలంలో నువ్వు అమలు చేసినటువంటి ఒక సంక్షేమ పథకం గురించి చెప్పు. ఆ సంక్షేమ పథకాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఆ దుస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈరోజు కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డది. కాబట్టి ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని, లేకపోతే అరెస్ట్ చేసి వేధించాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. కేటీఆర్ గారు స్పష్టంగా అసెంబ్లీలో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ కార్ రేసింగ్ గురించి మనం అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి దాని అంతా పక్కదారి పట్టడానికి. అంతేందుకంటే లఘుచర్ల రైతుల్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. పుష్ప సినిమా కేసు జరిగింది 4వ తారీఖు నాడు తొక్కిసలాట జరిగితే 5వ తారీఖు నాడు కేసు బుక్ చేశారు. కానీ 13వ తారీఖు నాడు ఎందుకు అరెస్ట్ చేశారంటే అల్లు అర్జున్ గారిని ఆ రోజు జరిగింది ఏం లేదు, లఘుచర్ల రైతులకు చేతులకు బేడీలేసి తీసుకుపోవడం జరిగింది. ఏది హార్ట్ స్ట్రోక్ వస్తుందంటే ఆ సంఘటన పక్కదారి పట్టేయడానికి వెంటనే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఫెస్టివల్ అందరూ సంబరంగా జరుపుకుంటుంటే ఈ కక్షపూరితంగా మేము ఏ విధంగా వ్యవహరిస్తున్నామని చెప్పేసి ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారంతో ఈరోజు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, వెంటనే ఇమీడియట్గా మెజిస్ట్రేట్ ముందట హాజరుపరచండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఇంతకుముందు జమీల్ గారు చెప్పినట్టుగా ఒక్క కేసు కూడా అంటే అబో 7 years లేదు కాబట్టి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చానని విడుదల చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తామంటే అది మీ ఇష్టం. కేసులు, అరెస్టులు మాకు కొత్త కాదు, జైళ్ళు, బెయిల్లు మాకు కూడా కొత్త కాదు. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజలకు అందించాల్సినటువంటి ప్రతి ఒక్కటి
ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, గతంలో మనం అందించినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తొలి ముఖ్యమంత్రి గారు అందించినటువంటి పథకాలు కూడా అందట్లేదు. కేసీఆర్ కిట్టు బంద్ అయింది, బాలింతలకు పౌష్టికాహారం బంద్ అయింది, అదేవిధంగా అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 బంద్ అయింది. ఈరోజు మనం ఇచ్చిన పథకాలు అమలు చేయకపోగా వాళ్ళ ఇచ్చిన హామీలు కూడా అమలు కావట్లేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తున్నారు, కనిపించట్లేదు. 4,000 పెన్షన్ అన్నారు, కనిపించట్లేదు. 2,500 అన్నారు, ప్రతి మహిళకు కనిపించట్లేదు. స్కూటీలు అన్నారు, ల్యాప్టాప్లు అన్నారు. అసలు వాళ్ళ నోటికి ఏది వస్తే అది హామీలు ఇచ్చారు, ఏ హామీ కూడా అమలు కావట్లేదు. అంటే ఎందుకు ప్రతి అమలు అంశాన్ని కావట్లేదు? ప్రజలు క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తాము అనే ఒక వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిజంగా అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? అరెస్ట్ చేస్తే భయపడతారా? అంటే ఒక అవమానానికి గురి చేస్తాము అన్న విధంగా ప్రభుత్వ వైఖరి ఉందని భావించాలా, లేకపోతే సెలవు దినాల్లో పర్టికులర్ గా చూసుకుని అంటే జైల్లో పెడితే అవమానంగా ఫీల్ అవ్వాలి అని ఒక ప్రభుత్వం భావిస్తుందా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని అనుకోవాలి? మేడం, ప్రధానంగా 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఏ రోజు కూడా, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా కక్షపూరితంగా ఎవరి మీద కూడా వ్యవహరించలేదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోదాం, ప్రజాస్వామ్యంగా ఉందామని చెప్పేసి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని చైతన్యపరిచారు. ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి జరగలేదు, ఏ ప్రతిపక్ష నాయకుని కూడా అరెస్ట్ చేయలేదు. ఒక ఓటుకు నోటు కేసు తప్ప, లేకపోతే వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేసినారో దానికి శిక్షించారు తప్పితే ఎక్కడ కూడా అక్రమంగా కేసులు బనాయించలేదు. కానీ ఈరోజు కక్షపూరితంగా పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదు. మనం గతంలో ఆంధ్రలో చూసాం కానీ తెలంగాణలో ఇలాంటి సిచ్యువేషన్ లేదండి. వ్యక్తిగత దూషణలు లేవు. ఇవన్నీ కూడా ఈరోజు ఆంధ్ర నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తప్పులు చేస్తారు. తప్పకుండా మేము ఏమంటున్నామంటే ఈ కల్చర్ను ఇచ్చేదని కేసీఆర్ గారు పదే పదే చెప్పారు. అలాంటి కల్చర్నే ఈరోజు తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏమంటున్నామంటే అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు ఇవి నిరంతరం కొనసాగుతాయని చెప్పేసి వీళ్ళ వైఖరితో స్పష్టమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు, ఎడ్యుకేషన్ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. అన్ని కూడా రేవంత్ రెడ్డి, ముఖ్యమైన శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని వాటన్నిటి కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ తప్పుతుంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర కనీసం 1 year అవుతుందండి, మినిస్టర్ ఎక్స్పాన్షన్ కూడా లేదు. అసలు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ వేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఢిల్లీ గులాములు ఈ తెలంగాణకు ఏం చేయలేదు, మూటలు మోయడం తప్ప తెలంగాణను అభివృద్ధిని సర్వనాశనం చేస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. రైట్ జమీలుద్దీన్ గారు, అంటే ఎటువంటి కేసులు పెడుతున్నారు, ఏం చెప్పి కేసులు పెడుతున్నారు, ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, ఎట్లా ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు, ఒక ఫ్రిక్షన్ వాతావరణం ఎట్లా జనరేట్ చేస్తున్నారు, వీటన్నిటిని పక్కన పెడితే కూడా కొన్ని వివాదాస్పదమైన కేసెస్కి సంబంధించి కూడా ఒక కీలక అంశం ఏం కనిపిస్తుందని అంటే రాత్రంతా స్టేషన్లోనే ఉంచడం. సో కనీసం జైలుకి వెళ్ళి రావాల్సిందే వీళ్ళు అన్న ఒక భావన అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్ కట్గా హరాస్ చేద్దామని అనుకుంటా ఉన్నారండి, వేధింపులకు పాల్పడాలి అంటే. అది ప్రతిపక్ష నాయకులను ఎక్కువ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళనే మేము అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినామని అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడతారు. అంటే ఇలా ప్రతి సమస్య మీద ప్రతి వర్గం కూడా ఈ సంవత్సర కాల పరిపాలన చూసిన తర్వాత ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, ఈ పోరాడే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా కట్టడి చేయాలి అని అంటే అసలు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళను రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి లేకపోతే జైలుకు పంపి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి రకరకాల వేధింపులకు పాల్పడితే ఈ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడి మనకెందుకు లే అని చెప్పి ఆగుతారు అన్నది వీళ్ళ యొక్క భావన. కానీ ఈ తెలంగాణ గడ్డ, ఈ గడ్డకు పోరాటాలు కొత్త కాదు, దీనికి ప్రాణత్యాగాలు కొత్త కాదు. ఆ రోజు నిజాం నవాబును ఎదిరించి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర తురేబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీ మీద ఒక 30-35 మంది రోహిల్లా సైన్యాన్ని తీసుకొని దాడి చేసినటువంటి తురేబాజ్ ఖాన్కు ఈ పుట్టిన గడ్డ ఇది తెలంగాణ గడ్డ. అటువంటి గడ్డ మీద వీళ్ళు ఏదో అక్రమ కేసులు పెట్టి 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి 4 రోజులు జైల్లో పెట్టి ఏదో చేస్తామని అనుకుంటే మాత్రం ఇది అయ్యే కాదు. ముందు తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ అస్తిత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ పరిపాలకులకు ఉన్నది. కానీ వీళ్ళు ఎంతసేపు లాబియింగ్ చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఈ తెలంగాణ గడ్డ ఏంది, ఇక్కడ మనుషులేంది, ఇక్కడ ఈ మట్టితోనే అనుబంధం ఉన్న వ్యక్తి అలా ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆయన ఆ పని చేస్తూ ఉన్నాడు. రెండోది ఏంది అని అంటే మొన్న దేశవ్యాప్తంగా సర్వే చేసినప్పుడు అత్యధికంగా ఆస్తులు కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిలిస్తే అత్యధిక కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు నిలిచారు. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, నా మీదనే కేసులు ఎందుకు ఉండాలి, అందరి మీద కేసులు కావాలి, నేను ఒక్కనే చీపకూడు తిని వచ్చిన జైల్లో ఎందుకు ఉండాలి, అందరికి కూడా జైల్లో కూడు తినిపిస్తా అన్న ఒక ఆలోచన కూడా బహుశా ఈ ముఖ్యమంత్రి గారికి ఉండి ఉంటుంది.
రెండోది ఇప్పుడు ఈ నిన్న జరిగినటువంటి కౌశిక్ రెడ్డి గారి సంఘటనను చూసినప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే ఏదో ప్రాజెక్టుకు సంబంధించి మహబూబ్ నగర్, అప్పుడు వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు కేబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు 2014 to 19 వరకు. వారి మీద పడి ఈయన మైక్ గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ వీడియో సర్క్యులేట్ అవుతా. మరి ఆ రోజు నీ మీద ఏం కేసు పెట్టిరా బాబు, నీ మీద ఏమైనా కేసు పెట్టిరా, నేను అరెస్ట్ చేసిరా, నేను జైలుకు పంపిరా? నీ ప్రవర్తన ఆ రోజు చూసినప్పుడు నిన్న కౌశిక్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. జస్ట్ అడిగిరు నీది ఏ పార్టీ చెప్పవా అని చెప్పి తన తోటి ఎమ్మెల్యేను, సాటి ఎమ్మెల్యేను అడిగిరు. కొంత పెద్ద గొంతుతో అడిగిరు. అడిగినప్పుడు ఆ ఎమ్మెల్యే సమాధానం చెప్తే అయిపోద్ది కదా. ఈ కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఏంటంటే కుర్తిల పడ్డ ఎలకలు లెక్క ఉన్నారు వీళ్ళు అఫీషియల్గా బీఆర్ఎస్ అని చెప్పుకోవడం, సాటుకు పోయి చీకట్ల దొంగలు చేతులు కలిపినట్టు కాంగ్రెస్ అని చెప్పడం. ఎందుకంటే బహిరంగంగా నేను కాంగ్రెస్లో చేరినా అంటే నా మీద ఏడా అనర్హత వేటు పడుతుందో, ఏడా తీసేయాల్సి వస్తుందో అని చెప్పి. కానీ బహిరంగంగా సభలు సమావేశాలకు పోతారు, అన్ని చేస్తారు, అన్ని చేస్తారు. అంటే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఈ పార్టీ మారిన వాళ్ళంతా ఏంది అని అంటే భాజపా పెళ్లి చేసుకో కదా, నేను కాంగ్రెస్ లో చేరిన అని చెప్పు కదా. ఈ పెళ్లి చేసుకున్నా అని చెప్పే ఇది కాక ఈ లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి నువ్వు లివ్ ఇన్ లో ఉన్నావు అని చెప్పి వాళ్ళని అంటే మళ్ళీ కోపం వస్తుంది వీళ్ళకి. అగో నన్ను లివ్ ఇన్ అంటావా, నేను ఇటే ఉన్నా అని అంటారు. నువ్వు ఇప్పుడు చేసేది వ్యభిచారం, చెప్పేది సంసారం. అది ఎందుకు చెప్తావు? క్లియర్గా చెప్పు కదా, నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యానని. పదవి కూడా కావాలి. ఇంకోటి, ఈ సంవత్సర కాల కాంగ్రెస్ పరిపాలనలో మీకు మంచిగా అనిపిస్తే మీరు రాజీనామా చేయరు, 8-10 మంది చేరిరు కదా, మీరు అందరు రిజైన్ చేసి కాంగ్రెస్ బీఫామ్ మీద కాంటాక్ట్ చేయండి, తేలిపోతుంది. జనం మీ మొహాలు చూసి ఓటేసిర్రా, ఆ రోజు కేసీఆర్ గారిని చూసి ఓటేసిర్రా, లేకపోతే ఈ రోజు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉన్నదని తేటతెల్లం అయిపోద్ది కదా. మరి ఆ ధైర్యం లేదు. అధికారం మీదే, ఇంకా 4 ఏళ్ళు ఉంటారు మీరు, మీ దగ్గర డబ్బు ఉన్నది, అన్ని ఉన్నది, చలో రాజీనామా చేపించి మళ్ళీ కాంటాక్ట్ చేపిరి. ఆ ధైర్యం లేదు. ఎంతసేపు హైకోర్టుకు పోతారో ఒక ఆర్డర్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ స్పీకర్ గారు కూడా వారు వాస్తవంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అది కుర్చీ. వారు కూడా వ్యక్తిగతంగా ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్ప మాట చెప్పారు. ఏమని, ఈ ఫిరాయింపులు అనేది నాకు వ్యక్తిగతంగా నచ్చదని. కానీ మీ దగ్గర పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి కదా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద, మరి ఎందుకు చర్య తీసుకుంటలేరు? మీరు ఏదో నిర్ణయం చెప్పురి, వాళ్ళు చేసింది తప్ప ఒప్ప, ఎన్ని రోజులు పెండింగ్ పెట్టుకుంటారు దాన్ని? ఆ పెండింగ్ పెట్టడంతో కదా ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. నిన్న మళ్ళీ స్పీకర్ గారికి పోయి మీరు ఫిర్యాదు చేసారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు నాతోని తోటి ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించిండని. మరి దానిలో ఏమన్నా కుట్ర చేస్తురా? ఒక కేసు ఎఫ్ఐఆర్ చేయించుకొని రాపో, చేయించుకొని వస్తే నేను ఏదన్నా ఉల్టా కౌశిక్ రెడ్డి గారు మొదలు కంప్లైంట్ చేశారు. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద, దానం నాగేందర్ గారి మీద ఫస్ట్ కంప్లైంట్ చేసింది కౌశిక్ రెడ్డి గారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఆక్రమణలో కూడా కంప్లైంట్ తీసుకోవడానికి కూడా కొంత వెనకాడే ఫ్రిక్షన్ తీసుకోలేదు. స్పీకర్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తే సరే ఏదో వాళ్ళు కొంచెం టెక్నిక్ గా వ్యవహరించి అప్పచెప్పడం జరిగింది. దాని తర్వాత హైకోర్టుకు పోవడం జరిగింది. మరి నువ్వే ఫిర్యాదు చేస్తావా పార్టీ ఫిరాయింపు మీద, నీ మీదనే అనర్హత వేటేస్తామని చెప్పి ఏదైనా కుట్ర జరుగుతున్నా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఎఫ్ఐఆర్ అయితే చేయించుకొని రాపోయా సంజయ్ సాబ్, అక్కడ ఎఫ్ఐఆర్ పట్టుకొస్తే ఈయన మీద కేసు పెట్టిరు అని చెప్పి నేనేమన్నా సస్పెండ్ చేస్తా ఆయనను, లేకపోతే అనర్హత వేటు చేస్తా అని చెప్పి స్పీకర్ గారు ఏమన్నా చెప్పిరా వారికి చెవులో మనకు తెలియదు. కానీ అటువంటి కుట్రపూరిత వాతావరణం మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలం నుంచి జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా వెంటనే స్పీకర్ గారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అంటే అసలు తప్ప ఒప్ప ఏదో ఒకటి తేల్చాలి. తప్పంటే తప్పు అందరికి తెలిసిపోద్ది, వీళ్ళు చేసిన తప్పు. లేదు ఒప్పు అంటే స్పీకర్ గారి గురించి కూడా తెలిసిపోద్ది కదా, నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావా లేదా అన్నది. అది కూడా కాకపోతే మరి వీళ్ళకు రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే, ఈ సంవత్సర కాలంలో చాలా గొప్పగా పరిపాలన చేసిండు రేవంత్ రెడ్డి గారు అన్న నమ్మకం ఉంటే, ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ కాంటాక్ట్ చేస్తే తెలిసిపోద్ది కదా, జనం తేల్చేస్తారు మీరు కాంగ్రెస్లో ఉండడం కరెక్టా, మీరు ఇంట్లో కూర్చోవడం కరెక్టా అని. అది కాకుండా మేము తప్పు చేస్తాం కానీ అడిగినది మాత్రం మేము జైల్లో పెడతామన్న ధోరణి ఏదైతే ఉందో, ఇది అల్టిమేట్గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. లీగల్గా ఇందులో జరిగేది ఏమీ లేదు. నాకు తెలిసినంత వరకు ఆ కేసు ఏం ప్రూవ్ కాదు, కేసు ఏం నిలవదు, ఆ కేసులో ఏం బలం లేదు. అదంతా ఒక అనవసరంగా రాజకీయ ఒత్తిడికి లొంగి అక్కడ పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. కానీ అంతిమ తీర్పు ఎవరు అని అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలే. కాబట్టి మీరు రాజీనామా చేసి నిలుచుంటే తెలిసిపోద్ది. లేదు ఇంకొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ విధమైన అరాచకాన్ని ప్రజలు సహిస్తారా, లేకపోతే తిరుగుబాటు వస్తుందా? ఈ గడ్డ తిరుగుబాటు గడ్డ. ఇది మంచి వాళ్ళని ఎదిరించారు. ఆ రోజు ఉన్నటువంటి నియంత్రణటువంటి పరిపాలకులను ఎదిరించినటువంటి తెలంగాణ గడ్డలో వీళ్ళేం పెద్ద ఇష్యూ కాదు. మరి తిరుగుబాటు వస్తే మాత్రం దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. లేదు మళ్ళీ ఎలక్షన్ల వరకు ప్రజలు ఓపికగా వెయిట్ చేసిన వీళ్ళకు ప్రతిపక్ష హోదా దక్కకుండా, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఆ పరిస్థితిలో
రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా జరుగుతుంది అని చెప్పి వీళ్ళ పద్ధతి చూస్తే అనిపిస్తూ ఉన్నది. అంటే ఇటువంటి వ్యవహార శైలికి తెర వెనుక రాజకీయం ఏం నడుస్తుంది, అంతర్గతంగా ఎటువంటి ఉద్దేశం ఉందనే చర్చ కూడా నడుస్తుంది. రాకేష్ గారు, అంటే తాజాగా కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కూడా ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ వైఖరి ఏంటి అనేది ఒక ప్రధానంగా చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే అగ్రనేతలు ఏం మాట్లాడతారు, జాతీయ నాయకత్వం ఫిరాయింపులకు సంబంధించి ఏం మాట్లాడుతుంది, వాళ్ళ విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, మరి తెలంగాణకు అవి వర్తించవా, తెలంగాణలో ఏం జరుగుతుంది, సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు కూడా దానికి సంబంధించి వాటిని ఉల్లంఘించిన జాతీయ నాయకత్వం ఏం మాట్లాడుతుందో వాటికి విరుద్ధంగా ఇక్కడ మాట్లాడతారు, బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తారు, హెచ్చరికలు జారీ చేస్తారు. అటువంటి సందర్భంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది ఫిరాయింపులకు సంబంధించి అని అనుకోవాలి. పర్టికులర్ గా తెలంగాణలోనే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి డిక్లరేషన్స్ ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఓట్లు అడిగిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చి ముఖం చూపించలేని పరిస్థితి, ప్రజల్లో తిరగలేని పరిస్థితి, ఏదైనా సభలు ఉంటే కూడా వచ్చి ప్రజల్లో వెళ్ళలేని పరిస్థితి, జాతీయ నాయకత్వం కావచ్చు, ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కావచ్చు. ఇటువంటి వాతావరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏది అని ప్రజలు ఇవాళ భావిస్తున్నారు? ఒకటి మేడం, ప్రధానంగా ఈరోజు ఏంటంటే కౌశిక్ రెడ్డి ఆ రోజు అంటే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ గారు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తెల్లం వెంకట్రావు గారు కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే, ఈ ముగ్గురి మీద కూడా కంప్లైంట్ చేసినటువంటి దాఖలాలు కంప్లైంట్ స్పీకర్కి చేయడం జరిగింది. ఇంతవరకు దాని మీద చర్యలు చేపట్టలేదు. ఈరోజు కక్షపూరితంగా అసలు కేసు రిజిస్టర్ కాకముందే, ఈయన కంప్లైంట్ చేయకముందే, కంప్లైంట్ చేసిన వెంటనే ఒకటే నిమిషంలో అక్కడికి వెళ్ళడం, స్పీకర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం, స్పీకర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం, ఏ విషయంలో కంప్లైంట్ ఇచ్చారో ఇంతవరకు స్పీకర్ గారు కూడా చెప్పకపోవడం, ఒక కక్షపూరితమైనటువంటి ధోరణి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు నేనేమంటున్నానంటే ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వాళ్ళ మీద అనర్హత వేటేయాలి, ఏదో ఒక డిసిషన్ డిక్లేర్ చేయాలని చెప్పేసి మన గౌరవ హైకోర్టు కూడా స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. అయినా కానీ స్పీకర్ గారు ఏం చేశారు, సెక్రటరీ ద్వారా ఇది మాకు వర్తింపు కాదు అని చెప్పేసి పోవడం జరిగింది. వీటన్నిటిని మనం గమనించిన క్రమంలో ఒక ఆర్డర్ క్రమంలో వీళ్ళు కంప్లీట్గా అంటే ఎప్పటికీ ఒక సంచలనం సృష్టించాలి, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పక్కదారి పట్టాలనే ఒక అంశంతో ముందటికి పోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి అరెస్ట్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే, మేము దేనికి స్పందించాం, ఓన్లీ ప్రతిపక్ష నాయకులను వేధింపులు గురి చేయడానికే మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మనం చూసాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఆ కార్యకర్తలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు సామాన్య జనం అడ్డుకోవడం జరిగింది. అంతేందుకంటే ఎంత కక్షపూరితంగా జరుగుతుందంటే, గతంలో ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి ఎవరికైతే కేటాయింపులు జరిగిందో వాటన్నిటిని రద్దు చేస్తూ తమ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి పేద ప్రజల అవసరం లేదు, మన కాంగ్రెస్ కార్యకర్తలే ముఖ్యం అన్నట్టుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుంది. ఇంతవరకు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. వీళ్ళు అంటారు మన ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు. నేను ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, సివిల్ సప్లై దగ్గర డేటా కూడా ఉంది. మనం ఆ రోజు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు 7 లక్షల రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడం ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చింది. అదే అబద్ధాలను నిరంతరం చెప్తూ ప్రజల మధ్యలోకి వెళ్ళలేకపోతుంది. నేనేమంటున్నా అంటే ఈ రోజుకి కూడా మనం అంటే ప్రజలు ప్రశ్నిస్తున్నది ఏంది, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవని ప్రశ్నిస్తారు. ఆ ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేయడానికి కుట్ర చేయడం జరుగుతుంది. రేపు ఈరోజు ఆల్రెడీ కౌశిక్ రెడ్డి గారు కాదు, స్వయంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారే అంటే కేటీఆర్ గారి మీద కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఆయనను అనవసరమైనటువంటి కేసుల్లో వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఆల్రెడీ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ ప్రశ్నించడం జరిగింది, రాహుల్ గాంధీని ప్రశ్నించడం. ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక చేతిలో నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను. అంటే రాజ్యాంగ పరిరక్షణ అనేది తెలంగాణలో నిజంగా జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే పదే ప్రతిరోజు అదే మాట్లాడుతున్న పరిస్థితి రాహుల్ గాంధీ. కానీ ఎందుకు తెలంగాణకు సంబంధించి ఎందుకు స్పందించరు, తెలంగాణ విషయాలలో ఎందుకు ఇన్వాల్వ్ కారు, ఎన్నికలకు ముందు చొచ్చుకొని వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న కూడా ప్రజలు ప్రతిరోజు లేవనెత్తుతున్న సందర్భం. గారు వాళ్ళు ఉన్నదే 3 రాష్ట్రాలలో, ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్. అవి బోంగా ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కుట్రపూరితంగా. ఎందుకంటే సంజయ్ గారు కేసు పెట్టక ముందే స్పీకర్ గారు అపాయింట్మెంట్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇక్కడ అసలు కేటీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ కాకముందు ఈడీ ఎంటర్ అయిపోయింది. ఒక 24 అవర్స్ కూడా కాలే కేసు, వీళ్ళు అక్రమ కేసు పెట్టడం, వెంటనే ఈడీ రావడం, ఆ కేసును సుమోటోగా తీసుకొని మేము కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ కావడం.
అంటే నేనేమంటున్నా అంటే స్పష్టంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ రెండు కలిసి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేస్తుంది తప్పకుండా ఆ కుట్రను ఛేదించడం జరుగుతుంది. ఆ కుట్రను ఎదుర్కోవడానికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. రైట్. జమీలుద్దీన్ గారు, అంటే రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. ఏం చేయాలనుకుంటుంది కాంగ్రెస్, ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది ప్రజలకు, హామీలకు సంబంధించి క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో దాన్ని విస్మరిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఒక అటెన్షన్ డైవర్షన్ చేయాలి అని చేస్తున్న వైఖరి ఇంకోవైపు దౌర్జన్యపూరితంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ, అంటే నిజంగా ఏ వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఎటువంటి ఒక ఫ్రిక్షన్ వాతావరణం అయితే జనరేట్ అయి ఉందో సొసైటీలో సోషల్గా, తెలంగాణకు సంబంధించి ఒక అనుకూల వ్యతిరేక వర్గాలుగా ఉండి ఎటువంటి ఫ్రిక్షన్ జనరేట్ అయిన సిచ్యువేషన్ కనిపించిందో, ఇప్పుడు పార్టీలుగా ప్రజల్ని విడిపోయి, అంటే ఏ పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే తెలంగాణ ప్రజలు అవుతారు అల్టిమేట్గా. సో వాళ్ళు ఒక సాఫ్ట్ అండ్ వాతావరణం ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది సోషల్గా. కానీ ఫ్రిక్షన్ జనరేట్ చేసే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంది అని వాళ్ళు భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ప్రజలు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ వారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పందైతే చేయనే చేయరు, చెప్పింది అసలే చేయరు. వాళ్ళు ఏదైతే ఇలా రాహుల్ గాంధీ గారు సంఖలో రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పి, రేపు హైదరాబాద్కు కూడా వస్తాడేమో ఇక్కడ కూడా. కానీ ప్రతి అడుగులో వీళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి సంఘటన క్రమాన్ని మనం చూసినట్టయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 చెప్తుంది భావ ప్రకటన స్వేచ్ఛ. నీకు అనిపించింది నువ్వు మాట్లాడాలి, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు, రైట్ టు స్పీచ్ ఇచ్చారు. నాకు అనిపించింది రాజ్యాంగం చదివినాడు ఈ మాట్లాడడానికి కూడా ఒక ప్రాథమిక హక్కుగా, ఒక ఫండమెంటల్ రైట్గా పెట్టి దానికి కోర్టులు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని చెప్పి. అంటే ఇటువంటి ప్రభుత్వాలు వస్తాయి, ఈ అణచివేత ధోరణి ఉంటుందని చెప్పి ఆ రోజు రాజ్యాంగం రాసిన వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఆ ఆర్టికల్ 19 అన్నది రాజ్యాంగంలో పెట్టిరేమో అని అనిపిస్తూ ఉన్నది. ఒకవైపు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తారు, అంటే కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇయ్యరు. మాట్లాడితే ధిక్కారం సైతుమా అన్నట్టు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ఇమ్మీడియట్ కోర్టులో కేసు పెడతారు, జైల్లో పెడతారు. రెండోది ఈ పార్టీ ఫిరాయింపులు. ఇది ఏ రాజ్యాంగంలో చెప్పారు పార్టీలు ఫిరాయించాలని చెప్పి? మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. మీ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడేమో ఇదే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోతుంది, మా ఎమ్మెల్యేల ఫిరాయింపుకు వ్యతిరేకంగా మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి అక్కడ నుంచి తీర్పు తెచ్చుకుంటుంది. కానీ వీళ్ళు మాత్రం బహిరంగంగా, అంటే ఒకవైపు ఏమో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేస్తామని చెప్పి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు ఏం చెప్తారు అని అంటే, ఇంకా కొంతమంది మాకు సంక్రాంతి తర్వాత ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్తారు. దానికి జాయింట్గా చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉన్నది. అది ఇది రెండు స్టేట్మెంట్లు పెట్టుకుంటూ ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది. వీళ్ళు ప్రతి అడుగులో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు. రెండో వైపు రాజ్యాంగమే కాకుండా వీళ్ళ ప్రవర్తన కూడా ఎట్లుంటుంది అని అంటే, రాహుల్ గాంధీ ఏమో అక్కడ అదానితో లడాయి చేస్తాడు, వీళ్ళేమో అదానితో ఇక్కడ బలై తీసుకుంటారు. ఇక్కడ తెలంగాణలో ఆయనకు రెడ్ కార్పెట్ బలుస్తారు, పెట్టుబడులు పెట్టమంటారు, సెటిల్మెంట్లు చేస్తారు, ఆయనకు భూములు అప్పచెప్పే పని, ఆయనకు సిమెంట్ ఫ్యాక్టరీలు అప్పచెప్పే పని, ఇదంతా కూడా వీళ్ళు చేస్తారు. అంటే వీళ్ళు అంటారు ఒకటి, చేస్తారు ఒకటి. ఇంకో పద్ధతి ఏంటిది అని అంటే, సామభేదదాన దండోపాయాలను ఉపయోగించి ఈ ప్రతిపక్ష పార్టీలను అణిచివేయాలి, ప్రజా గొంతుకలను అణిచివేయాలి, ప్రజల ఆకాంక్షలను అణిచివేయాలి. తద్వారా మేము అధికారంలోకి రావడానికి ఆడినటువంటి అబద్ధాలు చర్చకు రాకుండా చూడాలి. ఏదైతే 420 హామీలు ఇచ్చారో మీరు చేస్తామన్నది అది మీ మేనిఫెస్టో, మీ డాక్యుమెంట్ ఏంటంటే 5 సంవత్సరాల మీ పరిపాలనా కాలంలో మీరు ఇది చేసి పెడతాం తెలంగాణ ప్రజలకంటే, అది నమ్మి ప్రజలు ఓట్లేసారు. వేసినప్పుడు అంటే చాలా కాలం తర్వాత కాంగ్రెస్ వైఖరి ఏమైనా మారిందేమో, అంటే ఎన్నికల ముందు మాట్లాడిన మాటలను బట్టి ప్రజలు మారిందేమో అనుకుని ఒక ఆలోచన చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో కాంగ్రెస్, అన్ని విధాలుగా ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో దీన్ని ఒక లాస్ట్ ఆపర్చునిటీ లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా? 100%. ఇప్పుడు 3 రాష్ట్రాలకు పరిమితం అయిపోయారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ అని చెప్పుకునే పార్టీ ఇలా 3 రాష్ట్రాలకు పరిమితమయ్యారు. రేపు ఆ 3 కూడా లేకుండా అవుతారు. మోతుకు 3 ఆకులు అంటారు. ఆ మోతుకు చెట్టుకు 3 ఆకులు ఉన్నట్టు వీళ్ళ దేశంలో 3 రాష్ట్రాలలో వీళ్ళు ఉన్నారు. ఆ 3 రాష్ట్రాలలో కూడా వీళ్ళు అధికారం కోల్పోయే పరిస్థితి. దీని ఇంపాక్ట్ అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధపు హామీలు అమలు చేయకపోవడం, ఇదంతా కూడా పక్క రాష్ట్రాల మీద పడి, మొన్న మహారాష్ట్రలో వీళ్ళతో సోబత్ చేసినందుకు పాపం ఆ శివసేన వాళ్ళు, శరద్ పవార్ గారు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు శివసేన ఒంటరిగా పోటీ చేస్తారు రేపు రాబోయేటువంటి సివిక్ పోల్స్లో అని చెప్పి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. వీళ్ళు ప్రతి అడుగులో మారినరు అనుకోవడం తప్పు. ఎందుకు అనంటే, ఈ దేశానికి ఎమర్జెన్సీ విధించి
ప్రతిపక్ష నాయకుల మీద ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కి అక్రమంగా సంవత్సరాల తరబడి జైల్లో పెట్టిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ రోజు నీ ఎలక్షన్ తప్పు అని చెప్పి తీర్పు వస్తే ఇందిరాగాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పెట్టిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాత ఎమర్జెన్సీని మళ్ళీ తలపిస్తున్నారు. ఆ రోజు వీరికి ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీతో పాటు ఇప్పుడు ప్రధానమంత్రి గారు వారు కూడా అక్కడ ఏం చేస్తున్నారు, మాట్లాడినోన్ని ప్రతిపక్ష పోన్ని రకరకాల అక్రమమైన కేసులను వారి చేతిలో ఈడీ ఉన్నది, సిబిఐ ఉన్నది. వాళ్ళు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ రాకముందు, ఈసీ రాకముందు ఈడీ వస్తుంది అన్నట్టు ఆయనను కూడా బడే భయ అని చెప్పి ఈయన మెచ్చుకున్నాడు. కాబట్టి ఆదర్శంగా తీసుకొని ఈయన పోలీసు వాళ్ళని పంపుతా ఉన్నాడు. ఒక సంఘటన జరిగితే 3-4 కేసులు పెట్టి ఎమ్మెల్యేలను కూడా చూడకుండా వాళ్ళను పట్టుకొచ్చి పండుగ పూట అరెస్ట్ చేసి ఆయన పారిపోతాడండి. ఎమ్మెల్యే గారు ఎడిపోతాడని 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడు కదా, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? ఆయనను అరెస్ట్ చేస్తారు, తీసుకొచ్చి హాలిడే అని తెలిసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. అది కూడా కంటిన్యూస్ హాలిడేస్. వీళ్ళు హైడ్రా కూల్చివేతలు ఉంటే వీళ్ళు శనివారం ఆదివారం ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగిన కూడా ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. అంటే తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ప్రశ్నిస్తే అనేది చాలా క్లియర్గా. అది ఎవరైనా కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇట్లా చేస్తున్న నేపథ్యంలో అంటే మనం వరుసగా ఇటువంటివి వింటున్నాం. ఎందుకంటే 1-2 జరగంగానే ప్రశ్నించడం ఆగిపోయిందా అనంటే లేదు అన్న వాతావరణమే కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా కావచ్చు, ప్రతి చోట ఏ విధంగా నిర్బంధించినా, ఎట్లా కేసులు పెట్టే ప్రయత్నం చేసినా ప్రశ్నించడం మాత్రం కొనసాగుతూనే ఉన్న సిచ్యువేషన్ క్లియర్గా కనిపిస్తుంది. అక్రమ అరెస్టులు చేసినా ప్రశ్నించడం ఆగలేదు, ఎట్లా భయభ్రాంతులకు గురి చేసినా ప్రశ్నించడం ఆగలేదు. లగచర్లకు సంబంధించి చూసినా అన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా చాలా విధాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా మేము ఏం చేసినా భూములు ఇవ్వం అనేది క్లియర్గా తేల్చి చెప్తున్నారు. అంటే వీటన్నిటిని చూసి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు, తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి ఎటువంటి సంకేతాలు వస్తున్నాయని భావించాలి? నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ ప్రజల మనస్తత్వం, ఈ గడ్డ యొక్క గుణం తెలుసుకోవాల్సిన అవసరం ఈ పరిపాలకులకు ఉన్నది. ఇక్కడ ఎంత అణిచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది. మీరు మంచిగా మాట్లాడురి, ప్రాణం ఇస్తుంది తెలంగాణ గడ్డ. మీరు వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేస్తే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడుతుంది, ప్రాణం తీయడానికి సిద్ధపడుతుంది. చాలా ప్రజా పోరాటాలు చూసినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డకు ఈ పోరాటం కొత్త కాదు, ఈ లాఠీలు కొత్త కాదు, తూటాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. ఇక్కడ ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి ఈ గడ్డ మీద మీరు పోలీసు జులుం ప్రదర్శించి, మీరు అక్రమ కేసులు బనాయించి, మీరు ఒత్తిడికి గురి చేసి, మీరు నిర్బంధించి ఈ గొంతును నొక్కుతామనంటే ఇది జరిగే పని కాదు. మంచి మాటగా వచ్చి ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం తప్పు జరిగింది. అల్టిమేట్ గా తెలంగాణ ఎటువంటి ఇండికేషన్ ఇస్తుంది ప్రభుత్వానికి? ఒకటే మాట చెప్తున్నాను. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి సమావేశంలో సిరిసిల్లాలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైతే అధికారులు మా కార్యకర్తలను కావచ్చు, తెలంగాణ ప్రజలను కావచ్చు వేధింపులకు గురి చేస్తారో వాటన్నిటికీ వడ్డీతో సమాధానం చెప్తాం రాబోయే కాలంలో అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఈరోజు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తారో వారందరూ కూడా తగిన మూల్యం రేపు పొద్దుగాల ప్రజాస్వామ్యంలో చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. అదేవిధంగా రేపు పొద్దుగాల కార్యకర్తలు అందరూ ముందుకు పోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నించడం మాత్రం ఎప్పుడు కూడా ఆపం. మొన్న కేటీఆర్ గారు ఏదైతే ఏసీబీ ఎంక్వైరీకి పోయే ముందు కూడా పార్టీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. పార్టీ అంతా కూడా ఏదైతే బూటకపు హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం జరిగింది. కేసులు, ఆ నిర్బంధాలు అన్ని కూడా మేము ఎదుర్కొంటామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. కాబట్టి మేము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగిందండి. రైట్. ఏదేమైనా కూడా అల్టిమేట్ గా ప్రశ్నించడం మాత్రం ఆగదు, అన్యాయానికి ఎదురుగా అని చెప్పేసి తెలంగాణ సమాజం ఒక ఇండికేషన్ ని ప్రభుత్వానికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, జమీలుద్దీన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.